త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్స్ రాబోతున్నాయి. దీనిపై హింట్ ఇచ్చారు సీఎం రేవంత్. 60 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం. మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ అమ్మ పేరుతో మొక్కలు నాటాలని, అలాగే తల్లులు కూడా పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సూచించారు. ఇంటి పెరట్లో ప్రతి మహిళ 2 మొక్కలు పెడితే పచ్చని తెలంగాణగా మారుతుందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో, అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండే చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు 21,000 కోట్ల రూపాయల రుణాలు అందించామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో, ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈ రోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. చెట్లను నరకడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. మనం పెంచిన చెట్లే మనల్ని కాపాడుతాయన్నారు. చెట్టు అవసరాన్ని గుర్తించి వాటిని రక్షించుకోవాలన్నారు మంత్రి. ప్రతి మనిషి ఒక చెట్టు నాటి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరుచుకోవాలన్నారు. చెట్లను నరకడం వల్లే భూకంపాలు వస్తున్నాయని, టైంకు వర్షాలు పడట్లేదన్నారు. ప్రజలు వన మహోత్సవం కార్యక్రమంలో విధిగా భాగస్వామ్యం కావాలని కోరారు మంత్రి కొండా సురేఖ. వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచామని చెప్పారు పీసీసీఎఫ్ అధికారి డాక్టర్ సువర్ణ. టార్గెట్ 18 కోట్లున్నప్పటికీ 20 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. అన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని, అన్ని డిపార్ట్మెంట్లను భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. స్పైసీస్, పండ్ల మొక్కలు, సీతాఫలం లాంటి చెట్లు నాటుతామన్నారు. అలాగే వర్షాలు లేని టైంలో మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు సువర్ణ. ఈ రోజు చాలా మనకి పండుగ దినం. మన టార్గెట్ ఈ సంవత్సరం 18 కోట్లు. అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. గత సంవత్సరం 95% మనం అచీవ్ చేశాము. ఈ సంవత్సరం 100% అచీవ్ చేయడానికి 18 కోట్ల లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు అటవీశాఖ అధికారులు. స్కూల్ పిల్లలు చెట్లు నాటేందుకు ప్రత్యేక ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.